హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశస్ స్పోర్ట్స్. గాయస్, డే బై డే పీకేఎల్ సీజన్ 11లో ప్లేఆఫ్కి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. టీమ్స్ మధ్య కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇందులో బెంగళూరు బుల్స్ అండ్ గుజరాత్ జైంట్స్ అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. అలాగే బెంగాల్ వారియర్స్ అండ్ తమిళ తలాస్ కూడా ఎలిమినేట్ అయిపోయినట్లే. ఎలా అంటే ఈ బోత్ టీమ్స్ లాస్ట్ మ్యాచ్ లో ఓడి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ని కోల్పోయారు. బెంగాల్ వారియర్స్ 18 మ్యాచెస్ కి 40 పాయింట్స్ సాధించారు. ఇంకా 4 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ విన్ అయినా కూడా 60 పాయింట్స్ మాత్రమే అవుతాయి. అలాగే తమిళ తలాస్ కూడా 18 మ్యాచెస్ లో 39 పాయింట్స్ సాధించారు. ఇంకా మిగతా 4 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ విన్ అయినా కూడా 59 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేయగలరు. ఇప్పుడున్న పాయింట్స్ టేబుల్ ప్రకారం 59 పాయింట్స్ ఉన్న టీం 5th ప్లేస్ లో ఉన్నారు. లాస్ట్ ప్లేస్ 6th ప్లేస్ ఒక్కటే గ్యాప్ ఉంది. కానీ దాని కింద ఉన్న 3 టీమ్స్ ఒక్క మ్యాచ్ విన్ అయినా కూడా ఈ బోత్ టీమ్స్ కి ప్లే ఆఫ్ ఛాయిస్ అయితే ఉండదు. మిగతా 4 మ్యాచెస్ లో 3 టీమ్స్ ఒక్క విన్ని కూడా సాధించలేకపోవడం చాలా కష్టమైన పని. సో పీకేఎల్ సీజన్ 11 నుంచి 4 టీమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయాయి. మిగతా 8 టీమ్స్ మధ్యనే ప్లే ఆఫ్ రేస్ జరగనుంది. అందులో మన తెలుగు టైటన్స్ కూడా ఉంది. లాస్ట్ మ్యాచెస్లో దారుణంగా ఓడి వెనుకబడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే పక్క గెలిచి తీరాలి. ప్లే ఆఫ్లో పక్క ఉండాలంటే. సో ఎలాగైనా 3 మ్యాచెస్లో పక్క గెలవాలని కోరుకుందాం. అలాగే నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 111 తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ అయితే టుడే 8 PM మ్యాచ్ ఉంది. అయితే ఈ వీడియోలో వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ హెడ్ టు హెడ్, బోత్ టీమ్స్ స్టార్టింగ్ 7. అలాగే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే ఈ మ్యాచ్లో పక్కా గెలవాలి. కాబట్టి ఈ మ్యాచ్లో విన్ కావాలంటే ఏం చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఈ బోత్ టీమ్స్ అయితే 11 టైమ్స్ పోటీ పడ్డారు. ఇందులో తెలుగు టైటన్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో విన్ అయ్యారు. అలాగే గుజరాత్ జైంట్స్ ఏకంగా 10 మ్యాచెస్లో విన్ అయ్యి తెలుగు టైటన్స్ పై అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. అలాగే ఈ బోత్ టీమ్స్ ఈ సీజన్లో తలపడినప్పుడు కూడా గుజరాత్ జైంట్స్ మ్యాచ్ గెలిచారు. పోటాపోటీ మ్యాచ్లో 3 పాయింట్స్ తేడాతో ఈ సీజన్లో కూడా గుజరాత్ జైంట్స్ పై చేయిగా ఉంది. అయితే తెలుగు టైటన్స్కి ఇదైతే రివెంజ్ టైం అండ్ పక్కా గెలవాల్సిన మ్యాచ్. సో పక్కా గట్టి ప్రాక్టీస్తో రావాలి. అలాగే ఎలిమినేట్ అయిపోయారు కానీ గుజరాత్ జైంట్స్ని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయద్దు. అలాగే ఈ మ్యాచ్కి తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి రైడింగ్ నుంచి మార్పులు లేవు. కెప్టెన్గా పవన్ షరావత్, తనకు సపోర్ట్గా విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్. అలాగే డిఫెండింగ్లో కూడా ఎలాంటి మార్పులు చేస్తారో లేక ఆ ప్లేయర్స్ని గట్టిగా ప్రాక్టీస్ చేపిస్తారో తెలియదు. కానీ ఈ మ్యాచ్లో డిఫెండర్ నుంచి ఎలాంటి మిస్టేక్ చేయకూడదు. నాకు తెలిసి డిఫెండింగ్లో కూడా సేమ్ ప్లేయర్స్ క్రిషంతుల్, అజిత్ పవర్, సాగర్ అండ్ అంకిత్ జగ్లాన్ వీళ్ళని గట్టిగా ప్రాక్టీస్ చేయించే ఛాయిస్ ఉంది. చూద్దాం ఏం చేస్తారో. అలాగే ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ స్టార్టింగ్ 7 వచ్చేసి రైడింగ్ నుంచి కెప్టెన్గా గుమాన్ సింగ్, రాకేష్ అండ్ రోహిత్. అలాగే డిఫెండింగ్ నుంచి హిమాన్షు, మోహిత్, సోంబీర్ అండ్ నీరజ్ కుమార్. ఇది గాయ్స్ గుజరాత్ జైంట్స్ స్టార్టింగ్ 7. అలాగే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ పై గెలవాలంటే రైడింగ్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న గుమాన్ సింగ్ అండ్ రాకేష్ని టార్గెట్ చేసి బెంచ్ పై ఉంచాలి. అలాగే డిఫెండింగ్ నుంచి మోహిత్ అండ్ సోమిన్ని టైటాన్ ట్రేడర్స్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ నుంచి పాయింట్స్ రాబట్టే ప్రయత్నం చేయాలి. ఇలా బోత్ రైడింగ్ అండ్ డిఫెండింగ్ నుంచి ఈ ప్లేయర్స్ని టార్గెట్ చేసి కోటాతలు ఉంచితే గుజరాత్ జైంట్స్ పై మ్యాచ్ గెలిచే ఛాయిస్ ఉంటుంది. అలాగే పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్ళే ఛాయిస్ కూడా ఉంటుంది. గాయస్ మీరేమంటారు? తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో విన్ అవుతారు అనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ అయితే చేయండి గాయస్. ఇది గాయస్ ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.